హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి కాంబో కలెక్షన్ అండి. కాంబో కలెక్షన్లో ట్రెడిషనల్గా మంచి మంచి కలర్స్, డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉండేలాగా బనారసీ ఫ్యాబ్రిక్లో తెప్పించాను. అది కూడా విత్ ఎంబ్రాయిడరీ వస్తుంది, సీక్వెన్స్తో యాడ్ అయ్యి చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేంతా కూడా మనకి మ్యారేజ్ సీజన్ కాబట్టి ట్రెడిషనల్గా కాంబో లాగా కావాలనుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎంగేజ్మెంట్లకి కానివ్వండి, పెళ్లి కూతుర్ని చేసినప్పుడు కానీ, లేదంటే శారీ ఫంక్షన్స్కి కానీ, ఇలా ట్రెడిషనల్గా కావాలనుకున్న వాటికి కాంబో లాగా డిజైన్ చేసుకోవాలంటే ఒకే ఫ్యామిలీలో లెహెంగా, కుర్తా, అలాగే శారీ, బ్లౌజెస్ అన్ని విధాలుగా ఎలా అంటే అలా మనం కస్టమైజ్ చేసుకోవడానికి మంచి కాంబోలో ఫ్యాబ్రిక్ అయితే తెప్పించాను. కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయండి. చాలా ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అయితే చూపించబోతున్నాను. అలాగే వీటితో పాటు ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా డిజైన్ చేశాను. వీటితో పాటు దుపట్టాలు కూడా మనకి మంచి టై అండ్ డైలో మంచి కాంబినేషన్స్తో కూడా తెప్పించాను. ఇప్పుడు అవన్నీ కూడా ఎలా ఉన్నాయని చూపిస్తాను. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో కాంబో డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను. అవి ఎలా డిజైన్ చేసుకున్నాము ఏంటి అనేసి మీకు అన్నీ కూడా చూపిస్తాను. మొత్తం వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే డ్రెస్సెస్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అంత డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. ప్రతి వీడియోలో కూడా మిస్ కాకుండా చూడండి. అలాగే కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ఛానల్ అయితే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్లో నేను సేమ్ మనకి ఒకే ఫ్యాబ్రిక్లో విత్ బార్డర్, వితౌట్ బార్డర్ అయితే డిజైన్ చేశానండి. వితౌట్ బార్డర్తో మనము బాయ్స్కి లేదంటే మెన్స్కి అలా కుర్తా డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా కాంబో లాగా కాదు, సింపుల్ కుర్తా అయినా వేసుకుంటాము అంటే లేడీస్కి అయినా కుర్తీస్ లాగా, లేదంటే ఇదే ఫ్యాబ్రిక్తో లెహెంగాస్ లాగా, సింపుల్ బ్లౌజ్ లాగా డిజైన్ చేసుకోవాలన్నా కూడా యూజ్ అవుతుంది. సేమ్ కలర్ సేమ్ డిజైన్లో నేను విత్ బార్డర్, వితౌట్ బార్డర్ 2 టైప్స్లో నేను డిజైన్ చేశాను. కాంబోకి యూజ్ అయ్యేలాగా చాలా బాగుందండి కలెక్షన్. ఇది వితౌట్ బార్డర్, మీకు ఇందులో బార్డర్తో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే డిజైన్ అంతా కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఓపెన్ చేసి. చాలా నీట్గా వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. మనకి వీవింగ్ కాబట్టి మంచి డిజైన్లో మంచి డీటెయిలింగ్గా వచ్చిందండి. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్లోనే ఉంటుంది. అది కూడా వర్టికల్ లైన్స్లో ఇచ్చాను. జస్ట్ లైన్స్ కాకుండా అందులోనే మనకి ఫ్లవర్ డిజైన్, ఇంకా డైమండ్ డిజైన్, అందులో ఫ్లవర్స్ ఇంకా అవంతా కూడా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లైట్ గోల్డ్లో వస్తుందండి వర్క్ అంతా కూడా వీవింగ్లో. అలాగే బ్యాక్ సైడ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా వస్తుంది. ఇక్కడ మీకు మొత్తం జరీ లేదు కాబట్టి లైట్ వెయిట్గానే ఉంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే బనారసీలో. ఆల్ ఓవర్ డిజైన్ అండి, దీన్ని మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్. పళ్ళు కానీ బార్డర్ కానీ అలా ఏమీ ఉండదు. రన్నింగ్లో వస్తుంది కాబట్టి 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కలర్ అయితే మంచి ఆరెంజ్ కలర్ అండి, చాలా బ్రైట్గా చాలా బాగుంటుంది. బ్రైట్ కలర్ కాబట్టి మనకి జెరీ కూడా చాలా నీట్గా తెలుస్తుంది. డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉంటుందండి. మార్కెట్లో మాత్రం మీకు ఈ డిజైన్ ఎక్కడ కూడా దొరకదు, ఎందుకంటే ఓన్గా కస్టమైజ్ చేశాను. అంటే కలర్స్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, విత్ బార్డర్, వితౌట్ బార్డర్ ఇలా అంతా కాంబో లాగా కావాలనేసి చాలా కష్టపడి అంటే మొత్తం డిజైన్ అంతా కూడా చేశాను. అది అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. కలర్స్ వేసాక ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ మంచి మంచి కలర్స్ వచ్చాయి, చాలా బాగా వచ్చాయి బ్రైట్ కలర్స్లో. ఇందులో మనకి విత్ బార్డర్ ఉంటుంది, మీకు చూపిస్తే ఐడియా వస్తుంది ఎలా ఉంది ఏంటి అని. ఇది మనం కుర్తాస్ లాగా బాయ్స్కి కావాలనుకుంటే సేమ్ కలర్లో కుర్తా లాగా డిజైన్ చేసుకోవచ్చు. బ్రదర్ అండ్ సిస్టర్ కానీ, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, అలా మనకి కాంబో లాగా కావాలనుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కాంబోలో మాత్రం మార్కెట్లో మీకు ఎక్కడ కూడా దొరకదండి. కస్టమైజేషన్కి ఇచ్చినా సరే, బొటిక్స్లో మీరు డిజైన్ చేయించుకున్నా సరే ఇంత కాస్ట్లో మీకు ఎక్కడ దొరకదు. ఎందుకంటే మనకి బొటిక్స్లో ఇచ్చినప్పుడు చాలా కాస్ట్, ఒక్కొక్క సెట్కి వచ్చేసి చాలా కాస్ట్ పే చేస్తూ ఉంటాం. అలా కాకుండా మీరు ఓన్గా ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని టైలర్కి ఇచ్చేస్తే ఇంకా చాలా ఈజీగా మీకు డ్రెస్సెస్ అయితే డిజైనర్ డ్రెస్సెస్ రెడీ అవుతాయి. చాలా బాగుంటుందండి. మీకు డ్రెస్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి మీరు టైలర్కి ఇచ్చినా కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. ఇదైతే మనకి విత్ బార్డర్లో వస్తుంది. సేమ్ డిజైన్ అండి, అంతా కూడా సేమ్ ఉంటుంది, కానీ కింద మాత్రం బార్డర్ యాడ్ చేశాను. కింద మీకు ఇక్కడ వరకు ప్లెయిన్ వస్తుంది. కింద మనకి ఇక్కడ డిజైన్ అనేది ఇక్కడ వరకు ఆగిపోయి కింద మాత్రం బార్డర్లో మొత్తం కూడా జెరీ సీక్వెన్స్తో డిజైన్ అయితే ఇలా ఇచ్చాను. చాలా గ్రాండ్గా వస్తుందండి. విత్ బార్డర్ మనకి బనారసీలో ఎంబ్రాయిడరీ రావడం అనేది చాలా యూనిక్గా ఉంటుంది, ట్రెండీ కూడా. ఇక్కడ కలర్స్ వచ్చేసి గ్రీన్, మస్టర్డ్, అలాగే రెడ్ కాంబినేషన్స్తో మొత్తం అంతా కూడా వర్క్ అయితే ఇచ్చాను. ఈ సీక్వెన్స్ కూడా మనకి మ్యాట్ ఫినిష్లో వస్తుంది. ఇక్కడ హైలైట్ అయ్యాలి అంటే ఇక్కడ లైన్స్ కానివ్వండి, అవుట్ లైన్స్ లాగా వచ్చిందంతా కూడా మ్యాట్ ఫినిష్తో సీక్వెన్స్ అయితే వస్తుంది. మిడిల్లో ఫ్లవర్స్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్న డిజైన్ అన్నీ హైలైట్ అయ్యే దగ్గర మాత్రం
చిన్న సైజులో మ్యాట్ ఫినిష్లో వస్తుందండి. సీక్వెన్స్ అయితే చాలా బాగుంది, అంటే లైట్ గోల్డ్ వచ్చేసరికి ఆడ్గా కాకుండా మంచి లుక్ అయితే వచ్చింది. ఇది కూడా సేమ్ కలర్లోనే మనకి విత్ బార్డర్. మీరు కన్ఫ్యూజ్ కాకుండా వీడియో అంతా కూడా చూడండి, ఏది విత్ బార్డర్ ఉంది, ఎలా ఉంది, దాన్ని ఎలా డిజైన్ చేశాను అనేది క్లియర్గా చూపిస్తాను. అలాగే దీనికి కాంబినేషన్గా ఉండేలాగానే గ్రీన్ రెడ్ మస్టర్డ్ కాంబినేషన్లో కింద థ్రెడ్ వర్క్ కూడా యాడ్ చేశాను. చాలా కలర్ఫుల్గా ఉందండి. దీన్ని మనం కిడ్స్కి, పెద్దవాళ్ళకి లెహెంగాస్, కుర్తాస్, లాంగ్ ఫ్రాక్స్ ఎలా అయినా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ ఓల్డ్ పట్టు శారీ ఉంది, దాని మీదకి మ్యాచ్ కావట్లేదు, ఏ బ్లౌజ్ కూడా మ్యాచ్ కావట్లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి సింపుల్గా తీసుకొని స్లీవ్స్కి వర్క్ యాడ్ చేసుకొని మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. సింపుల్ బ్లౌజ్ లాగా కూడా బాగుంటుందండి. మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓన్గా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే ఇంకా ఈజీగా మనం డిజైన్ చేసుకోవడానికి అర్థమవుతుంది. అలాగే స్టిచ్చింగ్ ఐడియాస్ కావాలనుకుంటే మాత్రం సింధు డిజైనర్ స్టూడియోలో అప్డేట్స్ అన్నీ పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళైతే ఈజీగా మీకు అర్థమైపోతుంది ఎలా స్టిచ్ చేశాను ఏంటి అని అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను. అలాగే దీనికి కాంబినేషన్గా బ్లౌజ్ ఎంబ్రాయిడరీలో కూడా డిజైన్ చేశానండి, అవి కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇవైతే కలర్ కాంబినేషన్స్, అంటే ట్రెండీగా మనం కలర్ కాంబినేషన్స్ ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఒకవేళ కాంబినేషన్స్ ఉన్నాయి అనుకుంటే ఇందులో ఏ కలర్ అయినా కూడా యూస్ చేయొచ్చు, అందుకే మీకు అన్ని కలర్స్ పెట్టి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్లో వస్తుందండి. ఆల్రెడీ బ్రైట్గా వచ్చింది కాబట్టి మనకి లైట్ కలర్లో తీసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ టస్సర్ పైన ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చాను. ఇది బంచ్ లాగా ఉంటుంది, వేస్ట్ దగ్గర ఇది వస్తుందండి. దీన్ని మనము సింపుల్గా బ్లౌజ్ క్రాప్ టాప్ లాగా కానీ లేదంటే ఫుల్ బ్లౌజ్ కావాలనుకుంటే కింద ప్లీట్స్ యాడ్ చేసుకోవచ్చు ప్లెయిన్లో. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ కట్లో ఉంటుందండి, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదైతే మనకి 1 మీటర్ కట్లో ఇలా బంచ్ లాగా, అంటే మనకి ఇక్కడ ఓన్లీ డిజైన్ వేస్ట్కి యూజ్ అయ్యేలాగా ఇలా అయితే ఇచ్చాను. మీకు ఎక్స్ట్రా కావాలి ఫుల్ లెంత్లో కావాలనుకుంటే కింద మాత్రం మనకి ఫుల్ లెంత్లో మనం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకుంటే ఫుల్ లెంత్ బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఓనీ లాగా కావాలనుకుంటే మనం కాంట్రాస్ట్ కలర్లో, అంటే 3 కలర్స్లో తీసుకోవచ్చు. సెల్ఫ్ కలర్లో కావాలనుకుంటే ఇలా ఆరెంజ్ కలర్లో అయినా తీసుకోవచ్చు, అంటే మనకి లెహెంగా ఏ కలర్లో ఉందో అదే కలర్లో ఇలా దుపట్టా తీసుకోవచ్చు. ఇదైతే మనకి టై అండ్ డైలో వస్తుంది, బాందిని డిజైన్లో వస్తుందండి. 2 సైడ్స్ కూడా మనకి పళ్ళు లాగా ఇలా వచ్చింది. చుట్టూ కూడా మనకి 4 సైడ్స్ లేస్ అయితే వచ్చిందండి, గోటపట్టి లేస్ వచ్చి దానికి ఇక్కడ పర్ల్స్ కూడా యాడ్ అయ్యేసరికి గ్రాండ్ లుక్ అయితే ఉంది. మనం బ్లౌజ్ లైట్ కలర్లో, అలాగే మనకి దుపట్టా సేమ్ సెల్ఫ్ కలర్లో లెహెంగా కలర్లోనే ఇలా తీసుకోవచ్చు. లేదంటే ఇంకా కాంట్రాస్ట్ కలర్లో 3 కలర్స్ కూడా డిఫరెంట్గా ఉండాలనుకుంటే పింక్ కలర్లో కూడా యూస్ చేయొచ్చండి, బాగుంటుంది. మనకి ఇలా చూస్తే ఎలా ఉంటుందో 3 కలర్స్కి బాగుంటుందో లేదో అనిపిస్తుంది, కానీ స్టిచ్చింగ్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్మి మీరు స్టిచ్చింగ్ చేయించుకోండి, ఖచ్చితంగా యూనిక్గా ఉందనేసి 10 మందిలో అయితే స్పెషల్గా అడుగుతారు. చూడండి ఇలా కాంబినేషన్స్ 3 కలర్ కాంబినేషన్స్ యూస్ చేసి ట్రెండీగా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కలర్ బ్లౌజ్ ఏంటో చూపిస్తాను. నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. బ్లౌజ్ని బట్టి దుపట్టా కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ బ్లౌజ్ మనకి సేమ్ డిజైన్లోనే బ్లౌజెస్ అయితే ఇంకా డిజైన్ చేశాను. ఇదైతే మనకి పింక్ కలర్లో వస్తుంది. చూడండి మొత్తం ఆరెంజ్ కలర్కి పింక్ కలర్లో మనకి బ్లౌజ్. దీనిపైన కూడా ఆరెంజ్ ఇంకా గ్రీన్ కాంబినేషన్స్తో అయితే వర్క్ ఇచ్చాను. మనం లాంగ్ ఫ్రాక్ లాగా యూస్ చేయాలనుకుంటే యోగ్ పార్ట్లో ఈ ఫ్యాబ్రిక్ యూస్ చేయొచ్చు, లెహెంగా బ్లౌజ్ లాగా యూస్ చేయొచ్చు. అలాగే దీనికి కాంబినేషన్గా మనం గ్రీన్ కలర్లో కూడా దుపట్టా అయితే యూస్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ వర్క్లో మనకి గ్రీన్ అనేది ఉంది కాబట్టి ఇలా అయినా కూడా యూస్ చేయొచ్చు. బాగుంటుందండి, మీకు ఒకసారి ఇమాజిన్ చేసుకొని తీసుకోవచ్చు. మనకి నచ్చిన కలర్స్ అయితే ఇలా కాంబినేషన్ సెట్ చేసుకొని తీసుకోవచ్చు. చూడండి చాలా ట్రెండీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇలా వస్తుంది సెట్ లాగా డిజైన్ చేసుకుంటే. అలాగే ఇంకొక కలర్ కూడా చూపిస్తాను. దుపట్టాలో అయితే మనం సేమ్ ఆరెంజ్ కలర్లో కూడా తీసుకోవచ్చు. సేమ్ ఇందాక చూపించాను కదా లెహెంగా ఏ కలర్ ఉందో అదే కలర్లో మనం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. బాందిని డిజైన్లో వచ్చింది కాబట్టి చాలా ట్రెండీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. ఆరెంజ్కి పింక్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ట్రెడిషనల్గా ట్రెండీగా కూడా ఉంటుంది. అలాగే సేమ్ డిజైన్లో ఇంకొక బ్లౌజ్ కూడా ఉందండి, అవి కూడా చూపిస్తాను. చాలా రకాలుగా నేను సెట్ చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి ఇంకా గ్రీన్ కలర్ కూడా మంచి లీఫ్ గ్రీన్ కలర్లో చూడండి, ఇలా మనకి వర్క్కి చాలా బాగా మ్యాచ్ అయింది. ఇందులో గ్రీన్ వచ్చింది, ఇక్కడ నేను కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అయితే గ్రీన్ తీసుకున్నాను. ఇక్కడ మనకి రెడ్ గోల్డ్ కలర్ అనేది కామన్గా ఉంటుంది, మనకి మ్యాచింగ్గా చాలా బాగుంటుంది. అలాగే దీనికి కూడా దుపట్టా
సెల్ఫ్ కలర్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే కాంట్రాస్ట్ కలర్ కూడా మీకు పెట్టి చూపిస్తాను. ప్రతి ఒక్కటి కూడా జస్ట్ మనం చూసిన దానికన్నా వేసుకుంటే మాత్రం లుక్ మారిపోతుంది. ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూపిస్తున్నాను, అందుకే ప్రతిదీ పెట్టి చూపిస్తున్నాను. ఏ కాంబినేషన్స్ వేసుకుంటే బాగుంటుంది, ఎలా డిజైన్ చేసుకోవాలనేది. ఇది చూడండి, మనకి సేమ్ సెల్ఫ్ కలర్లో ఇలా వస్తుంది గ్రీన్ కలర్కి. బ్లౌజ్ ఒకటి మనం కాంట్రాస్ట్ కలర్లో బ్రైట్గా ఉండేలాగా ఇలా కాంట్రాస్ట్ కలర్లో ఇలా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ట్రెండీగా. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి దుపట్టా, దీనికి రెడ్ కలర్లో కూడా యూస్ చేయొచ్చు. సేమ్ డిజైన్లో మనకి రెడ్ కలర్లో కూడా అవైలబుల్గా ఉంది. ప్రతి ఒక్కటి కూడా మీకోసం పెట్టి చూపిస్తున్నానండి. కొంచెం టైం తీసుకొనైనా సరే డీటెయిల్గా చూపిస్తేనే మీకు చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, ఇలా వేసుకోవచ్చు. కాంబినేషన్స్ అనేవి మనం సెట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. మనకు నచ్చినట్టుగా ఎలా అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మంచి రామా కలర్, అది కూడా చాలా బాగుంటుంది. మీకు పెట్టి చూపిస్తాను. చూడండి, రామా కలర్, దీంట్లో కూడా రెడ్ అలాగే గోల్డ్ కలర్లో మనకి వర్క్ అయితే ఇచ్చాను. చాలా బాగా మ్యాచ్ అయింది. అలాగే దీనికి దుపట్టా వచ్చేసి చూపిస్తాను. ఇలా ఆరెంజ్ కలర్లో వేసుకోవచ్చండి. చూడండి, ఇలా వస్తుంది మనకి. సెట్ అనేది ఇలా సెట్ చేసుకోవచ్చు. మొత్తం సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. అలాగే దీనికి ఇంకొక దుపట్టా కూడా మీకు పెట్టి చూపిస్తాను. రెడ్ కలర్లో కూడా చాలా బాగుంటుందండి. అన్నీ కూడా మనకి యూనిక్గా అనిపిస్తాయి. రెగ్యులర్గా కాకుండా కొంచెం యూనిక్గా ట్రై చేయాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా రెడ్ కలర్లో కూడా వేసుకోవచ్చు. రెడ్ అంటే మనం బ్రైట్ రెడ్ కాదు కాబట్టి మంచి మనకి మెరూన్ రెడ్లో వచ్చింది కాబట్టి ఆరెంజ్కి చాలా సూటబుల్గా ఉంటుంది. మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుందండి. దీంట్లో కూడా మనకి రెడ్ వచ్చింది కాబట్టి మ్యాచ్ అయిపోతుంది. ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్లౌజ్ ఏంటో చూపిస్తాను. సేమ్ ఇదే దుపట్టాకి మనం బ్లౌజు ట్రెండీ కలర్ అండి, వైలెట్ కలర్, ఇలా కూడా మనం వేసుకోవచ్చు. చాలా ట్రెండీగా ఉంటుంది, స్పెషల్గా కూడా ఉంటుందండి. దీనిపైన కూడా రెడ్ అనేది వచ్చింది కాబట్టి రెడ్ దుపట్టా చాలా బాగా మ్యాచ్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి లావెండర్ షేడ్ అండి, అది కూడా ట్రెండీ కలర్. మీకు పెట్టి చూపిస్తాను. ఇన్ని విధాలుగా ఇన్ని డిజైన్స్లో మీకు ఎక్కడ కూడా పెట్టి చూపించరండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ అంటే మనం జస్ట్ షాప్కి వెళ్ళి జస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిందే తప్ప అక్కడ ఎవరు కూడా రెస్పాండ్ కూడా కారు. ఎన్ని మీటర్స్ తీసుకోవాలి, ఏ డిజైన్ మనం మ్యాచ్ చేసుకోవాలి, దానికి మ్యాచింగ్గా ఒకే దగ్గర ఎంబ్రాయిడరీ అనేది ఎక్కడ కూడా దొరకదు. అందుకని ప్రతి ఒక్కటి కూడా కొంచెం లెంతీ అయినా సరే ప్రతి ఒక్కటి మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇదైతే మనకి లావెండర్ షేడ్ అండి, చాలా ట్రెండీ కలర్ కాంబినేషన్. దీనికి కూడా మనము దుపట్టా వచ్చేసి రెడ్ కలర్లో ఇలా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నేను చెప్పిందే కాకుండా మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఎంత బాగుంది ఏంటి అని. అలాగే దీనికి కాంబినేషన్గా ఆరెంజ్ కలర్లో కూడా మనం దుపట్టా డిజైన్ చేసుకోవచ్చు. సేమ్ కలర్లో కావాలనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. మీకు ప్రతి ఒక్కటి కూడా పెట్టి చూపిస్తాను. చూడండి, ఇలా వస్తుంది మనకి. ఓన్లీ బ్లౌజ్ మాత్రమే లావెండర్ షేడ్, చాలా ట్రెండీ కలర్ అండి ఈ కాంబినేషన్ అయితే. అలాగే మీకు సెల్ఫ్ డిజైన్లో అంటే మనకి లెహెంగా ఏదైతే వచ్చిందో అలానే డిజైన్ చేసుకోవాలి. బ్లౌజ్ కూడా అదే డిజైన్ చేసుకుంటాము. ఓన్లీ దుపట్టా ఒకటే కాంట్రాస్ట్ కలర్లో వేసుకుంటాం అనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. నేనైతే సేమ్ సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకున్నాను. మనకు వర్క్ వచ్చేసి స్లీవ్స్కి ఇలా వస్తుందండి. ఎల్బో స్లీవ్స్ తీసుకున్నాను. ఇక్కడ నెక్ కానీ అంతా కూడా పైపింగ్లో ఇచ్చాను. సెల్ఫ్ డిజైన్లో నేనైతే బ్లౌజ్ తీసుకొని కాంట్రాస్ట్ కలర్లో ఉండేలాగా దుపట్టా అయితే ఇలా వేసుకున్నాను. అన్ని దుపట్టాలు కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. సెల్ఫ్ బ్లౌజ్ కావాలి, ఓన్లీ కాంట్రాస్ట్ కలర్లోనే దుపట్టా యూజ్ చేస్తాం అనుకుంటే ఇలా కూడా మీకు పెట్టి చూపిస్తాను. మొత్తం డ్రెస్ ఒకే కలర్లో కావాలనుకుంటే ఇదే లెహెంగా బ్లౌజ్ వచ్చేసి మనకి లెహెంగా ఫ్యాబ్రిక్తోనే స్టిచ్ చేసుకొని దుపట్టా కూడా మనకు ఆరెంజ్ కలర్లోనే, కాకపోతే డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి ఇలా బాందినీ డిజైన్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ సెల్ఫ్ కలర్లో కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు. లేదంటే మనం పింక్ కలర్ అండి, నేనైతే మా అకేషన్కి తగ్గట్టుగా మ్యాచింగ్గా ఉండేలాగా కాంబో డిజైన్ చేసుకున్నాం. దానికైతే నేను పింక్ కలర్లో ఓనీ అయితే యూజ్ చేశాను. చాలా గ్రాండ్గా ఉందండి, మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. చాలా ట్రెడిషనల్గా కూడా ఉంది. పూజకు బాగా సెట్ అయిందండి కాంబినేషన్ అనేది. చూడండి, ఆరెంజ్కి పింక్ కాంబినేషన్ ఇలా నేను సెట్ చేసుకున్నాను. చాలా గ్రాండ్గా ఉంది. వేసుకుంటే కూడా నాకే గ్లో వచ్చిందండి. ఈ డ్రెస్ వల్ల లుక్కే మారిపోయింది. చాలా బ్రైట్గా మంచి లుక్ అయితే వచ్చింది. ఇలా ఉంటుంది కాంబినేషన్ అనేది. అలాగే ఇంకొక దుపట్టా కూడా ఉంది, అది కూడా మీకు పెట్టి చూపిస్తాను. గ్రీన్ కలర్లో మంచి బాటిల్ గ్రీన్ కలర్. ఇది మనకు ఆల్రెడీ మనకి ఫ్లవర్ డిజైన్లో వచ్చింది కదా థ్రెడ్ వర్క్, కాబట్టి సేమ్ మనకు అదే కలర్లో దుపట్టా ఇలా యూస్ చేసుకోవచ్చు. ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు పెట్టి చూపిస్తాను.
ఇది వచ్చేసి మనకి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్లో వస్తుందండి. బ్రైట్గా కావాలి, ఇంకా లైట్ కలర్లో గ్రీన్ కలర్లో కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఆరెంజ్కి ఈ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. డార్క్ కావాలనుకుంటే మీరు బాటిల్ గ్రీన్కి వెళ్ళిపోవచ్చు, ఇలా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. ఇంకొక కలర్ కూడా ఉంది, ఇది వచ్చేసి పర్పుల్ అండి. చాలా ట్రెండీ కాంబినేషన్, చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదైతే మనకి విస్కోస్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా, ఇలా పెట్టి చూపిస్తాను మీకు ఓపెన్ చేసి. ఫ్యాబ్రిక్ అయితే మనకి 100% విస్కోస్లో వస్తుందండి. మొత్తం కూడా వీవింగ్లో వచ్చేసి దానికి థ్రెడ్ వర్క్ కూడా యాడ్ అయింది. చూడండి, మీకు సింగిల్ లేయర్ వేసి చూపిస్తాను డిజైన్ ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. చాలా లైట్ వెయిట్గా ఉంది, మనకి జార్జెట్లో వచ్చింది కాబట్టి ఓనికి క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఆరెంజ్కి పర్పుల్ కాంబినేషన్, మనకి వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. జెరీ వర్క్ అనేది బ్యాక్ సైడ్ చూడండి ఇలా వస్తుంది. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీన్ని మనం శారీస్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. రన్నింగ్ ఫ్యాబ్రిక్లో ఉంది, దీనికి పళ్ళు కానీ బార్డర్ కానీ ఏమీ ఉండదు. మొత్తం కూడా ఇదే ఫ్యాబ్రిక్ ఇలా మనకి డిజైన్లో ఇలా వస్తుంది కాబట్టి దీన్ని మనము శారీ లాగా కూడా వేసుకోవచ్చు. ఒకే ఫ్యామిలీలో కాంబో లాగా యూజ్ చేస్తాం, మేము లెహెంగాస్ డ్రెస్సెస్ వేసుకోము అనుకున్న వాళ్ళకి ఇలా కూడా మ్యాచ్ చేశాను. ఎందుకంటే శారీ కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి మ్యాచింగ్గా కాంబో ఉండాలనేసి ఈ పర్పుల్ కలర్లో విస్కోస్లో అయితే డిజైన్ చేశాను. ఇది శారీ లాగా వేసుకొని బ్లౌజ్ మాత్రం ఆరెంజ్ కలర్లో మనకి ఏదైతే లెహెంగా ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ వేసుకుంటే ఫ్యామిలీ కాంబోకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. అందుకోసం అనేసి నేను ఇలా కూడా డిజైన్ చేశాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ లెహెంగా ఫ్యాబ్రిక్ ఏంటో చూద్దాం. ఇది మనకి చూడండి వితౌట్ బార్డర్లో వచ్చింది, విత్ బార్డర్లో వచ్చింది. అన్ని రకాల ఓనీస్ కూడా పెట్టి చూపించాను. పిల్లలకి మనం లెహెంగా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఈ ఫ్యాబ్రిక్ ఓని వేసి, మదర్ అయితే శారీ లాగా కట్టుకోవచ్చు, ఇలా కాంబో సెట్ చేసుకోవచ్చు అండి. అందుకోసం అనేసి శారీ లాగా కూడా చూపించాను. బాయ్స్కి అయితే ఇంకా కుర్తా లాగా వితౌట్ బార్డర్ వచ్చింది కదా, ఇదైతే మనకి బాయ్స్కి కుర్తా లాగా చాలా బాగుంటుంది. బాయ్స్కి కుర్తా ఇలాంటి ఫ్యాబ్రిక్ వేసుకుంటారో లేదో అని అలా డౌట్ కూడా అవసరం లేదండి. చాలా కన్వీనియంట్గా, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి అందరు ఇష్టపడతారు. మంచి కలర్ వచ్చాయి అన్ని కలర్స్కి. మనకి జరీ కూడా హెవీగా ఆడ్గా లేకుండా మంచి లైట్ గోల్డ్ కలర్లో వచ్చేసరికి బాయ్స్ కూడా వేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. అలాగే ఇందులో ఇంకా 2 కలర్స్లో అయితే చేపించానండి. అందరికీ ఒకే కలర్ నచ్చాలని లేదు కాబట్టి 3 కలర్స్లో అయితే డిజైన్ చేశాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్ అండి, బ్రైట్గా ఉంది, మంచి కలర్ కాంబినేషన్. ఇదైతే మనకి ఫస్ట్ వచ్చేసి వితౌట్ బార్డర్లో చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్తో అయితే కుర్తా స్టిచ్ చేశాక చాలా బాగుందండి. బాయ్స్ అయితే చాలా ఇష్టపడతారు. మీకు జరీ చూడండి చాలా నీట్గా వచ్చింది. చిన్న చిన్న డిజైన్ కూడా చాలా డీటెయిల్డ్గా, ఇక్కడ చిన్న లీఫ్తో సహా మనకి వర్క్ అనేది చాలా నీట్గా తెలుస్తుంది. లైట్ వెయిట్గా కూడా ఉంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. చాలా నీట్గా వచ్చింది వర్క్ అంతా కూడా. ఫ్యామిలీలో అసలు జెంట్స్ వేసుకుంటారో లేదో అనేసి చాలామంది ఏంటి ఇలా కలర్స్ వేసుకుంటామా, ఇలాంటి డిజైన్ వేసుకుంటే బాగుంటుందో లేదో అని డౌట్గా ఉంటుంది అనేసి మా హస్బెండ్కి కూడా స్టిచ్ చేయించానండి. మన అకేషన్ ఉంటే పూజ కోసం అనేసి ట్రెడిషనల్గా అందరికీ కాంబో లాగా ఉండేలాగా డిజైన్ చేశాను. మా హస్బెండ్కి స్టిచ్చింగ్ చేయించింది మాత్రం చాలా బాగుందండి. నాకైతే ఈ కలర్ లేదనేసి స్టిచ్చింగ్ చేయించాను. చాలా నీట్గా వచ్చింది, వేసుకుంటే కూడా కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. అంటే ఫస్ట్ నార్మల్గా అయితే కాటన్ తప్ప ఏ కుర్తాలు కూడా వేసుకోరు, అలాంటిది మనకి ట్రెడిషనల్గా ఉంటుంది బాగుంటుంది అనేసి బలవంతంగా వేయించాను. కానీ వేసుకున్న తర్వాత చాలా సాటిస్ఫై అయ్యారు. చూడటానికి కూడా ఫొటోస్లో చాలా బాగా వచ్చింది, వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా మంచి లుక్ అయితే వచ్చింది. చాలామంది అడిగారండి, కాంబో చాలా బాగా సెట్ చేసావు, చాలా బాగుంది, ఇలాంటివి చేయించాలంటే డిజైనర్ దగ్గర చాలా కాస్ట్ అవుతుంది, ఇంత తక్కువ కాస్ట్లో ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి అనేసి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సేమ్ కలర్లో మనకి విత్ బార్డర్ కూడా వస్తుంది. ఇదైతే మనము లెహెంగా లాగా సెల్ఫ్ కలర్లో కాంబో లాగా యూస్ చేయాలనుకుంటే మనకి లెహెంగా వచ్చేసి వర్క్లో కూడా వస్తుంది. సీక్వెన్స్ వర్క్ చాలా నీట్గా ఉంది కాబట్టి చాలా బాగుంటుందండి. ఇలా వస్తుంది, ఇక్కడ కుచ్చుకోవడం కానీ అలా ఏం లేదు, సీక్వెన్స్ అంతా కూడా నార్మల్గా ఉంటుంది, ఇలా పైకి లేసినట్టుగా అలా ఏమీ ఉండదు. ఇందులో కూడా మస్టర్డ్, రెడ్, గ్రీన్ కాంబినేషన్స్ అనేది కామన్గా ఇచ్చాను. అలాగే దీనికి కూడా మీకు కాంబినేషన్స్ అయితే ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్లో వస్తుందండి బ్లౌజ్, టస్సర్ ఫ్యాబ్రిక్, అది కూడా టస్సర్ ఫ్యాబ్రిక్లోనే వచ్చి 1 మీటర్ కట్లో మాత్రం ఇలా వస్తుంది. ఇది మా చిన్న పాపకి డిజైన్ చేశాను, అందుకే కలర్ కాంబినేషన్కి ఇలా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చాను, లెహెంగా కలర్లోనే బ్లూ కలర్ ఇచ్చాను. గ్రీన్ కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది కాబట్టి గోల్డ్ గ్రీన్ కలర్ అనేది యాడ్ చేశాను. కాంబినేషన్స్ అయితే ఇలా సెట్ చేసుకోవచ్చు. చూడండి, మనం బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో యూజ్ చేయాలనుకుంటే ఓనీకి కూడా మనము డిఫరెంట్ కలర్ 3 కలర్స్ ఉండాలనుకుంటే ఇలా పింక్ కలర్లో కూడా యూజ్ చేయొచ్చు.
మీకు పెట్టి చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుందండి. పింక్ ఆరెంజ్ అలాగే బ్లూ కాంబినేషన్ ఇలా వస్తుంది, సెట్ చేసుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్లో వస్తుందండి. ఇలా కూడా మనం వేసుకోవచ్చు. పేస్టల్ కలర్ కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు. సేమ్ డిజైన్ చేశాను, కాకపోతే కలర్ కాంబినేషన్స్ మాత్రమే డిఫరెంట్గా చాలా బాగుంటాయి. అలాగే దీనికి కలర్ వచ్చేసి మనం ఆరెంజ్ కానీ రెడ్ కానీ కూడా యూజ్ చేయొచ్చు. మీకు పెట్టి చూపిస్తాను ఒకసారి. ఇదైతే రెడ్ కలర్లో వస్తుందండి. మనకి ఇందులో వర్క్లో ఉంది కాబట్టి ఏదైనా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. పీచ్ కలర్కి వచ్చేసి మనం దుపట్టా పింక్ కలర్లో యూజ్ చేయొచ్చు. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటే జస్ట్ ఇలా వేసుకుని చూస్తేనే ఇలా ఉంది. మనం స్టిచ్చింగ్ అయ్యి వేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది. ఇలా కాంబినేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. మంచి లీఫ్ గ్రీన్ కలర్లో వస్తుంది, బ్రైట్ కలర్. దీనికి మనమైతే రెడ్ కలర్లో దుపట్టా యూజ్ చేయొచ్చు. గ్రీను బ్లూ అలాగే రెడ్ కాంబినేషన్లో ఇలా సెట్ చేసుకోవచ్చు. మీకు అన్నీ కూడా డీటెయిల్డ్గా ఒక్కొక్కటి పెట్టి మరీ చూపిస్తున్నాను. ఎందుకంటే జస్ట్ మనం ఇమాజిన్ చేసుకొని ఆ కలర్స్ అయితే సెట్ చేసుకోలేం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సెట్ చేసి చూపిస్తున్నాను. మీకు కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఏ కలర్ కావాలో క్లియర్గా పెట్టండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కూడా బాగుంటుంది. దీనికి ఇలా వస్తుందండి. త్రీ కలర్స్లో కావాలనుకుంటే ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్లౌజ్ కలర్ వచ్చేసి రాణి పింక్ కలర్ అండి. బ్రైట్గా ఉంటుంది. స్కై బ్లూ పింక్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కూడా ఇలా వస్తుంది మనకి. దుపట్టా వచ్చేసి గ్రీన్ కలర్, లీఫ్ గ్రీన్ కలర్లో, ప్యారెట్ గ్రీన్ కలర్లో ఇలా కూడా వేసుకోవచ్చు. చూడండి, చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. మీకు స్పెషల్గా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, నన్ను నమ్మి. బాగుంటుంది, స్పెషల్గా అయితే ఉంటుంది. 10 మందిలో మాత్రం ఖచ్చితంగా అడుగుతారు ఇలా ఎలా డిజైన్ చేసుకున్నారు, కాంబినేషన్స్ ఎవరు చెప్పారు ఏంటి అని ఖచ్చితంగా అడుగుతారు. అలాగే ఇంకొక కాంబినేషన్ కూడా మీకు పెట్టి చూపిస్తాను. పీచ్ కలర్కి దుపట్టా వచ్చేసి పర్పుల్ కలర్ కూడా వేసుకోవచ్చు. ట్రెండీ కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ఇలా కూడా మనం వేసుకోవచ్చు. పింక్ కలర్, పీచ్ కలర్ అలాగే బ్లూ కలర్, పర్పుల్కి పీచ్ అలాగే బ్లూ కాంబినేషన్ ఇలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇదే లెహెంగా ఫ్యాబ్రిక్లోనే బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ మనం దుపట్టాకి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓన్లీ మీకు ఇలా చూపిస్తున్నాను కానీ దీనికి లేస్ కూడా యాడ్ చేసుకోండి. గోల్డ్ కలర్ లేస్ యాడ్ చేసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుందండి. లేదు ప్లెయిన్గా వేసుకుంటాం నార్మల్గా కావాలనుకుంటే ఇలా సింపుల్గా వేసుకున్నా కూడా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ కాంబినేషన్, చాలా బాగుందండి. బ్లూకి పర్పుల్ కాంబినేషన్. మీకు కాంబోలోగా కావాలనుకుంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో మనం కుర్తాలాగా బాయ్స్కి స్టిచ్ చేసి ఈ లెహెంగా డిజైన్ చేసుకొని ఓనీ ఇది వేసుకోవచ్చు. అదే ఫ్యామిలీలో శారీ లాగా కావాలనుకుంటే ఈ ఫ్యాబ్రిక్తో శారీ వేసుకొని బ్లౌజ్కి మాత్రం ఈ ఫ్యాబ్రిక్ యూస్ చేసుకోవచ్చు. కలర్ అయితే చాలా బాగుంటుంది, నన్ను నమ్మి తీసుకోండి. అలాగే దుపట్టాలో ఇంకా కాంట్రాస్ట్ కలర్లో కావాలనుకుంటే అలా కూడా మీకు పెట్టి చూపిస్తాను. సెల్ఫ్ డిజైన్లో బ్లౌజ్ వేసుకుంటాం, ఓన్లీ దుపట్టా మాత్రమే కలర్లో కావాలనుకుంటే మాత్రం ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. పింక్ కలర్, రాణి పింక్ కలర్లో ఇలా వస్తుందండి. బ్లూకి పింక్ కాంబినేషన్ చాలా ట్రెండీగా చాలా బాగుంటుంది. ఎవర్ గ్రీన్ కూడా చాలా బాగుందండి. ఇలా పెడితేనే లుక్ ఎంత బాగా వచ్చింది. ఇది స్టిచ్చింగ్ వేసుకొని జ్యువెలరీ యాడ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్ కలర్. ఇది కూడా యూస్ చేయొచ్చు. ఎలా అయినా కూడా సెట్ చేసుకోవచ్చు అండి, మనకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ ఇలా సెట్ చేసుకోవచ్చు. గ్రీన్కి ఇది కూడా చాలా యూనిక్గా ఉంటుంది. స్పెషల్గా ఉండాలనుకుంటే మాత్రం ఇలా డిజైన్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ది వచ్చేసి రెడ్ కాంబినేషన్. ఓన్లీ మనకి దుపట్టా మాత్రమే కాంట్రాస్ట్ కలర్లో తీసుకుంటున్నాం. ఇలా ఇంత డీటెయిల్గా మాత్రం ఎక్కడ కూడా మీకు చూపించరండి. ఫ్యాబ్రిక్స్లో మాత్రం ఎక్కడ చూపించరు. చాలా డ్రెస్సెస్ ఉంటాయి, ఇలా మాత్రం ఎవ్వరు కూడా చూపించరు. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలాగే మీకు నచ్చినట్లయితే 10 మంది కూడా షేర్ చేయండి. ఇంత యూనిక్గా మాత్రం ఎక్కడ ఉండవు. చూడండి, రెడ్ కలర్, రెడ్కి కూడా చాలా బాగా మ్యాచ్ అయింది. రెడ్ మెరూన్లో ఉంది కాబట్టి బాగుంటుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది మనకి. సేమ్ అండి, దుపట్టాలు అయితే సేమ్ డిజైన్, సేమ్ బార్డర్ వస్తుంది. కలర్స్ మాత్రమే మనకి ఇన్ని కలర్స్లో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి అండి చాలా బ్రైట్గా వచ్చింది, చాలా బాగుంది. ఆరెంజ్ బ్లూ కాంబినేషన్ చాలా బ్రైట్గా ఉంది, కాంట్రాస్ట్ కలర్లో చాలా బాగుంటుందండి. అలాగే లెహెంగా ఫ్యాబ్రిక్లో ఇంకొక కలర్ కూడా ఉంది, అది కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. సేమ్ డిజైన్ అండి, కాకపోతే కలర్ మాత్రం మంచి కలర్లో, మెహందీ కలర్లో ఇచ్చాను. ఇది కూడా విత్ బార్డర్ వితౌట్ బార్డర్లో ఉంది. ఇదైతే మనకి వితౌట్ బార్డర్లో వస్తుంది. ఈ కలర్స్ అన్నీ కూడా బాయ్స్కి కూడా యూజ్ అయ్యేలాగా, అంటే వాళ్ళు ఆర్ట్గా ఉంటే వేసుకోరు కాబట్టి, కాంబో కాబట్టి అందరికీ సూట్ అయ్యేలాగా నేనైతే కలర్స్ తీసుకున్నాను. ఇదైతే మెహందీ కలర్ అండి. ఆర్ట్గా అయితే ఏమి ఉండదు, వేసుకుంటే మాత్రం చాలా ట్రెడిషనల్గా బాగుంటుంది. ఒకే ఫ్యామిలీలో కాంబో లాగా కావాలంటే
పర్ఫెక్ట్గా ఉంటుందండి. సేమ్ ఫ్యాబ్రిక్లో మనకి ఇలా బార్డర్ కూడా వచ్చింది. ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సేమ్ డిజైన్ అన్నీ కూడా సేమ్, కాకపోతే కలర్స్ మాత్రం దీనికి మ్యాచింగ్గా ఉండేలాగా ఇచ్చాను. చూడండి ఇలా వస్తుంది, విత్ బార్డర్లో ఇలా వస్తుంది. దీనికి కూడా మీకు ఒకసారి కాంబినేషన్స్ అయితే పెట్టి చూపిస్తాను. ఫస్ట్ అయితే దుపట్టాస్ చూద్దామండి. ఇలా మనం ఓనీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే ఫ్యాబ్రిక్తో మనం అనార్కలి కుర్తీ స్టిచ్ చేసుకొని ఓనీలాగా ఇది కూడా యూస్ చేయొచ్చు. చాలా ట్రెండీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆరెంజ్ కాంబినేషన్ అండి. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి రెడ్ కాంబినేషన్. అన్నీ కూడా నాకు చూపించడం నాకే కన్ఫ్యూజన్గా ఉంది. తీసుకోవాలనుకుంటే మీకు కూడా ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అందుకే కొంచెం టైం తీసుకునైనా క్లియర్గా మీరు స్క్రీన్ షాట్ అయితే ఖచ్చితంగా క్లియర్గా పెట్టండి. ఎందుకంటే ఈ కలర్ దుపట్టా కావాలి, కింద మాత్రం మెసేజ్లో వేరే పెడుతున్నారండి. చూపించేది ఒక స్క్రీన్ షాట్ పెడుతున్నారు, కింద మెసేజ్లో మాత్రం దానికి సంబంధం లేకుండా ఆర్డర్ అయితే పెడుతున్నారు. ప్యాకింగ్ అప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పార్సెల్స్ చాలా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క చార్ట్ అంతా కూడా మేము చూడాలంటే చాలా టైం తీసుకుంటుంది. అందుకే మీరు పెట్టే స్క్రీన్ షాట్, అలాగే మీరు పెట్టే ఆర్డర్ కూడా రిలేటెడ్గా ఉండేలాగా, సేమ్ యాస్టీస్గా ఉండేలాగానే పెట్టండి. వేరు పెడితే మాత్రం చాలా కన్ఫ్యూజన్ అవుతుంది, ఆర్డర్ కూడా మిస్ అవుతుంది. చూడండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి, రెడ్ మెరూన్ కాంబినేషన్. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్. చాలా బాగుందండి ఈ కలర్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చూసి ఇలా పెడుతుంటేనే నాకు ఏ కలర్ తీసుకోవాలా, నన్ను చూస్ చేసుకోమంటే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతాను. ఏ కలర్ తీసుకోవాలో అర్థం కాకుండా ఉంది. అంత బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా. మంచి బ్రైట్ కలర్స్లో ఇచ్చాను. ఇది అన్నీ కూడా డిజైన్ చేయడానికి నాకు చాలా టైం తీసుకుంది. మీకు చూడటానికి ఏముంది, సింపుల్గా 5 minutesలో వీడియో చేస్తారు, వీళ్ళకి చాలా డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. కానీ దాని వెనుక చాలా కష్టపడతామండి. ఎందుకంటే ప్రతి ఒక్క కాంబినేషన్ రిపీట్ కాకుండా, డిజైన్ కూడా ఎప్పటికప్పుడు యూనిక్గా ఉండేలాగా, వేరే ఫ్యాబ్రిక్స్ షాప్స్లో కానివ్వండి, మార్కెట్లో గురించి అయితే నాకు తెలియదు, కానీ నేను మాత్రం రిపీట్ కాకుండా నా కస్టమర్స్కి మళ్ళీ వెళ్ళిపోకుండా, అంటే ఏముంది ఈమె దగ్గర రొటీన్గా ఉంటాయి అని అనుకోకుండా ఎప్పటికప్పుడు యూనిక్గా ఉండేలాగా, కలర్ కాంబినేషన్స్ కూడా ట్రెండీగా ఉండేలాగా, ఐడియాస్తో కానివ్వండి, మీకు డ్రెస్ డిజైనింగ్తో కానివ్వండి, మొత్తం డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. ఇంత కష్టపడి చేసినా కూడా చాలామంది కస్టమర్స్ అవుతున్నారు, రెగ్యులర్ కస్టమర్స్ అవుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నాకు తెలుస్తుందండి, ఎందుకంటే చాలా డేస్ నుంచి అదే 2,35,000 మెంబర్స్ అనేది అలానే ఉన్నారు, తగ్గట్లేదు, పెరగట్లేదు. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి నా తరపున, ఎందుకంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉండాలి కదా. ఇంకా కొత్తగా డిజైన్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉండడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అయితే పర్చేస్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను. అలాగే మీకు నచ్చినట్లయితే 10 మందితో షేర్ కూడా చేయండి, ఖచ్చితంగా నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ కాంబినేషన్స్ చూడండి, మీకే నచ్చుతుంది. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను చెప్పకపోయినా మీకే అనిపించాలి. ఈ డ్రెస్సెస్ కానివ్వండి, కాంబినేషన్స్ కానివ్వండి, ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీకే అర్థం అవ్వాలి. ఇది వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్, చాలా బాగుందండి. నాకైతే అన్నీ కూడా నచ్చాయి. ఏది తీసుకోవాలని కన్ఫ్యూజన్గా ఉంటుంది చూడటానికి. ఇది వచ్చేసి నెక్స్ట్ బాటిల్ గ్రీన్, చాలా బాగుందండి. మనం మెహందీ కలర్కి బాటిల్ గ్రీన్ కూడా చాలా బాగుంటుంది. ఎవర్ గ్రీన్ కాంబినేషన్, మనకి ఈ కాంబినేషన్స్ కూడా చాలా బాగా సెట్ అవుతాయి. అందరికీ ఒకే ఫ్యామిలీలో సెట్ అయ్యే విధంగానే నేను డిజైన్ చేశాను. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి. చాలా బాగుందండి. జస్ట్ ఇలా పెడితేనే ప్రతి ఒక్క కలర్ కూడా చాలా బ్రైట్గా మంచి లుక్తో కనిపిస్తున్నాయి. ఇవి డిజైన్ చేయించుకోవడం మాత్రం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మీకు చెప్పినట్టుగా డిజైన్ చేసుకోండి. లేదు మీ ఓన్గా నచ్చినట్టుగా చేసుకుంటామన్నా కొంచెం ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా మంచి లుక్తో డిజైన్ చేసుకోండి, మీకు కూడా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ తగ్గట్టుగా స్టిచ్చింగ్ కూడా ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్లౌజెస్ కూడా పెట్టి చూపిస్తాను, ఎంబ్రాయిడరీలో ఎలా డిజైన్ చేశాను ఏంటి అని. ఇది చూడండి, మనకి పింక్ కలర్లో వస్తుంది. బ్రైట్ కలర్లో ఇలా కావాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో లెహెంగాకి బ్లౌజ్ అండి. వేస్ట్ వరకు యూజ్ చేసుకోవచ్చు, లేదు బ్లౌజ్ లెంత్కి కావాలనుకుంటే కింద ప్లీట్స్ మాత్రం యాడ్ చేసుకోండి. ఇదే ఫ్యాబ్రిక్తో మనం లెంత్ పెంచుకుంటే బాగుండదు, అందుకే ఈ వేస్ట్ వరకు ఈ డిజైన్ తీసుకొని ఎక్స్ట్రా ప్లీట్స్ మాత్రం కింద యాడ్ చేసుకోండి. జస్ట్ ఓని కూడా పెట్టి చూపిస్తాను కాంబినేషన్ ఎలా వస్తుంది ఏంటి అని. చూడండి, బాటిల్ గ్రీన్ కలర్లో ఇలా వేసుకోవచ్చు, కాంట్రాస్ట్ కలర్లో 3 కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్తో వస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లౌజు పీచ్ కలర్ అండి. మంచి పీచ్ కలర్లో ఇలా కూడా డిజైన్ చేశాను. దీని మీద కూడా రెడ్ కలర్ అనేది ఇలా దీంట్లో వచ్చింది కాబట్టి థ్రెడ్ వర్క్ కూడా యాడ్ చేశాను. అలాగే దీనికి కాంబినేషన్గా దుపట్టా కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను ఐడియా కోసం. చూడండి, రాణి పింక్ కలర్, మెహందీ కలర్లో లెహెంగా, బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్, అలాగే దుపట్టా వచ్చేసి మనకి రాణి పింక్ కలర్. అలాగే దీనికి ఇంకా పర్పుల్ కలర్ కూడా వస్తుందండి. ఇలా వస్తుంది మనకి కాంబినేషన్, ఇలా కూడా వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ కలర్ అండి.
చూడండి ఇలా పెడితేనే చాలా బాగుంది, వేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి వాయిలెట్ కలర్ అండి. ఇది చూడండి పెట్టగానే చాలా బాగా వచ్చింది, లుక్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుందండి వేసుకుంటే. ట్రెండీ కలర్ కాంబినేషన్ కూడా. దీనికి మాత్రం దుపట్టా మనం ఇలా వేసుకోవచ్చు కాంట్రాస్ట్ కలర్లో. మెహందీ కలర్లో లెహంగా వస్తుంది, బ్లౌజ్ వచ్చేసి వాయిలెట్, అలాగే దుపట్టా వచ్చేసి మనకి రెడ్ కలర్. చాలా బాగుంటుందండి కాంబినేషన్. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి రామా కలర్ అండి. రామా కలర్కి దుపట్టా వచ్చేసి పింక్ కలర్లో యూస్ చేసుకోవచ్చు ఇలా కాంట్రాస్ట్ కలర్లో. సెట్లు అయితే అన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా పెట్టి చూపిస్తున్నానండి, ఏది కూడా కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఏది కావాలో అదే తీసుకోండి. అలాగే ఈ ఫ్యాబ్రిక్స్తో నేను డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను కాంబో లాగా. ఇది వేసుకుంటే ఎలా ఉందనేసి ఫొటోస్ కూడా మీకు స్క్రీన్ పైన షేర్ చేస్తాను. ఇది వచ్చేసి చిన్న పాప కోసం లెహెంగా అండి, ఇలా వస్తుంది, బ్లూ కలర్లో తీసుకున్నాను. చూడండి మొత్తం లెహెంగాకి బార్డర్ అనేది ఇలా ఇచ్చాను. 2 మీటర్స్లో తీసుకున్నానండి. 4 months బేబీకి 2 మీటర్ తీసుకోవడం వల్ల ప్లీట్స్ బాగా వచ్చాయి, చూడటానికి గ్రాండ్గా ఉంది. గ్రాండ్గా కావాలనుకుంటే ఇలా తీసుకోండి. లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగ్లో తీసుకున్నాను. క్యాన్ అయితే ఏం యూజ్ చేయలేదు, చాలా చిన్న పాప కాబట్టి గుచ్చుకుంటుంది అనేసి క్యాన్ కూడా ఏం యూజ్ చేయలేదు. క్యాన్ యూజ్ చేయలేదు కాబట్టి నేను ఫ్లేర్ కూడా ఎక్కువగా తీసుకున్నాను, మంచి బుట్టలాగా వస్తుంది అనేసి. ఇక్కడ వేస్ట్ దగ్గర బెల్ట్, అలాగే సైడ్కి జిప్ కూడా ఇచ్చాను, డోరీస్ లాగా ఇలా ఇచ్చాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో తీసుకున్నానండి, ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కూడా బ్రైట్గా ఉంటుంది, బాగుంటుంది అనేసి. ఎంబ్రాయిడరీ మాత్రం సేమ్ ఇందాక చూపించిన ఎంబ్రాయిడరీనే, రౌండ్ నెక్ ఇచ్చాను, సింపుల్గా ఇచ్చానండి, గుచ్చుకోకుండా మంచి కంఫర్టబుల్గా ఉండాలనేసి సింపుల్ బ్లౌజ్ ఇచ్చాను. ఇదైతే హాఫ్ బ్లౌజ్ అండి, క్రాప్ టాప్ లెహెంగా. వేస్తే మాత్రం చాలా క్యూట్గా ఉంది, అద్దినట్టుగా స్టిచ్ చేశానండి. ఎందుకంటే లూజ్గా స్టిచ్ చేయడం, ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం వల్ల ఇప్పటికైతే బాగుండదు ఫొటోస్లో, కానీ వేసుకున్నా కూడా ఎప్పుడు తీసేస్తామా అన్నట్టుగా ఏడుస్తారనేసి అక్కడికక్కడికే స్టిచ్ చేశాను. లెహెంగా చూడండి ఇలా వస్తుంది కాంబినేషన్లో. అలాగే ఈ లెహెంగాకి మా పెద్ద పాపకు మాత్రం మెహందీ కలర్లో లెహెంగా డిజైన్ చేశాను. ఇది వచ్చేసి 3.5 మీటర్స్లో తీసుకున్నానండి. ఆల్రెడీ దీనికి క్యాన్ ఇంకా కాటన్ లైనింగ్, డబుల్ లైనింగ్ ఇచ్చాను. లోపల ఒక కాటన్ లైనింగ్ వస్తుంది, మిడిల్లో కూడా వస్తుంది, గుచ్చుకోకుండా ఉంటుంది, కన్వీనియంట్గా కూడా ఉంటుంది. సేమ్ బార్డర్, సేమ్ డిజైన్, కలర్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి పేస్టల్ కలర్లో తీసుకున్నానండి. బ్రైట్ కలరు, పేస్టల్ కలర్స్ రెండు విధాలుగా మీకు చూపిద్దామనేసి ఇలా డిజైన్ చేశాను. కాంబో కూడా సెట్ అయిందండి, అలా వేసుకుంటేనే సెట్ అయింది. ఇది మనకి మెహందీ కలర్ వచ్చింది, బ్లౌజ్ మాత్రం పీచ్ కలర్లో తీసుకున్నాను. ఎంబ్రాయిడరీ చూడండి ఇలా వస్తుంది. స్లీవ్స్ అయితే క్యాప్ స్లీవ్స్ ప్లీటెడ్ మోడల్లో తీసుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్యాటర్న్ అయితే ఇచ్చాను. ఇక్కడ పైన మనకి స్క్వైర్ వచ్చి కింద మాత్రం టై చేసుకోవడం కోసం ఇలా డోరీస్ కూడా ఇచ్చాను. ఇలా వస్తుందండి. పిల్లలు కాబట్టి ఎలా అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. నాకు వచ్చేసి ఆరెంజ్ కలర్లో లెహెంగా ఇంకా బ్లౌజ్ అయితే వేసుకున్నాను. నేను ఫంక్షన్కి మాత్రం ఓనీ పింక్ కలర్లో యూజ్ చేశానండి. వీళ్ళకి రిలేటెడ్గా ఉండాలి, కాంబోకి యూజ్ అవ్వాలనేసి పింక్ కలర్లో తీసుకున్నాను. కాంబోలో అయితే నాకు దుపట్టా ఇంకా పింక్ కలర్లో యూజ్ చేశాను. ఈ పర్పుల్ కూడా బాగుంటుంది అనేసి ఇప్పుడు ఇది కూడా వేసుకొని చూపిస్తున్నాను. మా హస్బెండ్కి వచ్చేసి కుర్తా ఇలా తీసుకున్నానండి, ఎందుకంటే 3 కలర్స్లోనే ఉంది. 4 మెంబర్స్ ఉన్నాం కదా, చిన్న పాపకి మా హస్బెండ్కి మాత్రం సేమ్ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే కుర్తా అనేది పెద్ద సైజులో ఉంటుంది. అదే కలర్లో మా పెద్ద పాపకి స్టిచ్ చేస్తే ఈ కలర్ అనేది ఎక్కువ డామినేట్ చేస్తుంది, అందుకే చిన్న పాపకి తీసుకున్నాను. వీళ్ళిద్దరికి ఈ కలర్స్లో తీసుకున్నాను, నాకు మాత్రం డిఫరెంట్ కలర్. ఇలా 4 మెంబర్స్కి 3 కలర్స్లో తీసుకున్నానండి. కుర్తా చూడండి ఇలా వస్తుంది, ఫుల్ స్లీవ్స్, మనకి కాలర్ వచ్చేసి ఇది షేర్వాణి మోడల్లోనే డిజైన్ చేయించాను. ఇలా చాలా బాగుందండి. లోపల కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నాము, మనకు కంఫర్టబుల్గా ఉండేలాగా. చాలా బాగుందండి, ఇది వేసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు అడిగారు బాగుంది కాంబో అనేసి. మొత్తం 4 మెంబర్స్కి సేమ్ డిజైన్లో కాంబో లాగా డిజైన్ చేసేసరికి చాలామంది అడిగారండి, కాంబో చాలా బాగా సెట్ అయింది, నువ్వు డిజైన్ చేస్తేనే చాలా స్పెషల్గా ఉంటుంది అనేసి మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. ఇంతే అండి, ఇన్ని కలర్ కాంబినేషన్స్, బ్లౌజెస్, దుపట్టా అన్నీ కూడా మీకు పెట్టి చూపించాను. మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ మాత్రం క్లియర్గా పెట్టండి. ఆర్డర్ డీటెయిల్స్ కూడా, అడ్రస్ కూడా ముందే షేర్ చేయండి. చాలామంది పెడుతున్నారు కానీ అడ్రస్ అడిగే వరకు పెట్టట్లేదండి. ఆర్డర్ పెట్టిన తర్వాత వెంటనే అడ్రస్ కూడా పెడితేనే మాకు ఈజీగా ఉంటుంది, షిప్పింగ్ ఛార్జెస్ వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.